This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today watching the YouTube channel, guys. ఈరోజు మనకి LNT లార్సన్ అండ్ టౌబ్రో నుంచి సూపర్ సెట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయిందన్నమాట. సో మీరు ఈవెన్ లాస్ట్ డేట్ కూడా కొద్ది దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి వెంటనే డీటెయిల్స్ చూసి చక్కగా అయితే అప్లై చేసుకోండి. వీళ్ళు GET హైరింగ్ అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేశారు. మనకి మల్టిపుల్ లొకేషన్స్ ఉన్నాయి, మీకు లొకేషన్స్ కూడా ఇక్కడ పెట్టని చూడండి సార్. బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై, మైసూర్, హైదరాబాద్, వడోదర అండ్ ఢిల్లీ లొకేషన్స్కి ప్రజెంట్ వీళ్ళు 80 రోజుకి హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, ఇది సూపర్ సెట్ హైరింగ్ కాబట్టి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అయిందనుకోండి, మీకు అసెస్మెంట్ లింక్స్ కూడా వీళ్ళైతే పంపిస్తారు బల్క్గా అందరికీ ఒకేసారి. ఓకే, మంచి హైరింగ్ గైస్. క్లియర్గా డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన యొక్క ఛానల్స్ అన్నింటినీ కూడా. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో మీకు అప్లై లింక్ దొరికేస్తుంది, మీరు అయితే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ నుంచి అన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ LNT ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. ఇక్కడ చూసుకుంటే సూపర్ సెట్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం ఏదో ఉన్నాం. ఇక్కడ చూడండి మనకి LNT టెక్నాలజీ సర్వీసెస్, లార్సన్ అండ్ టౌబ్రో టెక్నాలజీ సర్వీసెస్ నుంచి మనకి GET ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారన్నమాట. చాలా మంచి హైరింగ్, మిస్ అవ్వద్దు. ఇది ఫుల్ టైం రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చెక్ చేస్తే మనకి April 20th ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఓకే, సో ఇంకా హార్డ్ డే మనకైతే 7 days ఉంది. ఇక్కడ చూపిస్తున్నారు అప్లికేషన్ విండో క్లోజ్ ఆన్ 7 days. మీ ఎలిజిబిలిటీ కనుక మ్యాచ్ అవుతే వెంటనే అయితే అప్లై చేసుకో. ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పట్లేదు, బట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మీకు అఫీషియల్ పేజ్లో కనిపిస్తుంది. ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ డ్రైవ్ యాజ్ ఫాలోస్ అని మెన్షన్ చేశారు. బ్రాంచ్ విషయానికి వస్తే మనకి మెకానికల్, ఎలక్ట్రికల్ అంటే EEE వాళ్ళు, నెక్స్ట్ మనకి మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళు, నెక్స్ట్ మెకాట్రానిక్స్ వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. సో BEBTకి ఎవరైతే చేశారో మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జికల్ అండ్ మెకాట్రానిక్స్ వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. టైప్స్ ఆఫ్ ఆఫర్ ఏమో మనకైతే ఫుల్ టైం ఉంటుంది. అసోసియేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అనే రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. కాంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇచ్చేసారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ చూస్తే అక్రాస్ ది లొకేషన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ హైర్డ్ యాజ్ ఎ ట్రైనీగా హైర్ చేసుకుంటారట. సో తర్వాత మనకైతే అండర్టేకింగ్ ఒక బాండ్ కూడా తీసుకుంటారు. 2 lakhs బాండ్ ఉంటుంది మనకి. 2 years and 9 months పీరియడ్ మీరు అయితే చేయాల్సి వస్తుంది. బాండ్ బ్రేకేజ్ అమౌంట్ కూడా ఇక్కడ ఇచ్చేసారు వాళ్ళు, చెక్ చేసుకోండి. ఇక స్టూడెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనకైతే ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్, అంతే తప్పించే పార్ట్ టైము, నెక్స్ట్ కొంతమంది డిస్టెన్స్లోనే మనం చేస్తుంటారు కదా, వాళ్ళు దీనికైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. 10th, 12th మనకి అన్ని కూడా ఫుల్ టైంలో చేసి ఉండాలి. మీరు 60% మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. సో గ్రాడ్యుయేషన్ స్కోర్స్ బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ అవైలబుల్ మార్క్స్ 60% ఆర్ 6.75 CGPA మీకు అయితే ఉండాలని చెప్తున్నారు. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అని మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ ఎన్ష్యూర్ ద పాస్ దేర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు అయితే పాస్ అయి ఉండాలట. అంతే తప్పించి కొన్ని ఇయర్స్ నుంచి తర్వాత మనకి సప్లిమెంటరీ రాసి తర్వాత పాస్ అయిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని కూడా చెప్పేశారు. ఓకే, మినిమం హైరింగ్ ఏజ్ ఏమో 18 years అని మెన్షన్ చేశారు. అసలు సెలక్షన్ మెథడాలజీ చూస్తే మనకైతే ఫస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత HR రౌండ్తో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. మంచి అప్డేట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చెక్ చేస్తారు కదా, దానికి మ్యాచ్ అవుతే వెంటనే అప్లై చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో మేమైతే అప్లై లింక్ అయితే పెట్టాం. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.